హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యానండి. ఈరోజు నాన్న చనిపోయి 19 డేస్ అవుతుందండి ఈరోజుకి. ఆ, ఎప్పుడు నాన్న నా పక్కనే ఉండేవారండి. 19 డేస్ నుంచి నాన్న లేరండి. ఒంటరిగా ఉంటున్నానండి. ఈరోజుకి 19 డేస్ అవుతుంది కాబట్టి ఏదో పూజ చేస్తారంటండి. అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇందాక రెడీ అయ్యానండి, వెళ్తున్నాను. చాలా బాధ అనిపిస్తుందండి. నేను ఈ ఇల్లు కట్టిన కాడ నుంచి నేను నాన్న ఏ ఒక్కరోజు నన్ను వదిలేసి ఉండలేరండి. ఎప్పుడు నా తోడుగానే ఉండేవారు. తను కొడుకులు, ఇల్లు, సంసారం అంతా వదిలేసి నాతో పాటే ఉండేవారు నాన్న. కానీ ఎందుకు అలా జరిగిందో ఏంటో తెలీదు, అలా జరిగిపోయిందండి. ఇంకా నాన్నదైతే ఈరోజు పూజ ఉందండి, వెళ్ళాలి, వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు అందరూ ఏం చేస్తున్నారు? టీ తాగారా? ఇంకా హోమ్ టూర్ చేయమని అంటున్నారు. పెద్ద ఇల్లు కాదు కదండి, చిన్న ఇల్లు చూడండి. చిన్న ఇల్లు, అటు సైడ్ ఒక డోర్ ఉందండి, ఇటు సైడ్ ఒక డోర్ ఉంది. ఆ కిటికీ కనిపించేదేమో కిచెన్ రూమ్ అండి. ఇవన్నీ నానే కట్టాడండి. ప్రతి ఒక్కటి ఇక్కడ ఏ గుర్తుంది అని అంటే అవి మొత్తం నాన్నవే. నేను చేసింది ఏమి లేదు, ఎందుకంటే నేనేం చేయలేను కాబట్టి. నాన్న ఎప్పుడు నా పక్కనే ఉండి అన్నీ చేసేవారండి. ఇప్పుడు నాకు మా ఆయన లేరు, నాన్న లేరు, ఎవరు లేరండి. అమ్మ ఉంది ఇన్ని రోజులు తోడుగా. అమ్మ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి. ఈరోజు సింగిల్ అండి నేను. ఈరోజు నుంచి ఇంకా ఒక్కదాన్ని ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలండి. బ్రతకడం బ్రతకడం అంటే బ్రతికేస్తామేమో, కానీ ఒంటరిగా ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి నేను. తప్పదండి. ఏం చేస్తామండి, ఏం చేయలేం. మన చేతిలో పని అయితే ఏం కాదు కదండి. బాధ లేదని కాదండి, మనసులో రగిలిపోతుంది. ఎలా అంటే మనసులో పేగులన్నీ కదిలిపోతున్నాయండి, కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నాను. అందరూ ఏడుస్తుంటారు, పైన పడి ఏడుస్తుంటారు, బయటికి ఏడుస్తుంటారు. అలా ఏడవడం నాకు చేత కాదండి. అలానే ఇష్టం లేదని కాదు, ప్రేమ లేదని కాదు. నన్ను చిన్నప్పటి నుంచి నాకు 5 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు కాలు పోతే మా నాన్న నా గురించి నాకు ఎంత కష్టపడ్డాడు. ఇప్పటికి వరకు కూడా మా ఆయన నన్ను వదిలేసి 7 ఇయర్స్ అయినా కూడా మా నాన్న నా గురించి చాలా కష్టపడ్డాడండి. అలాంటి నాన్న ఈరోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. దేవుడికి ఎంత అది రైట్ అనిపించిందో ఏమో తెలీదు. ఈరోజైతే నాన్న లేకుండా, మా ఆయన లేకుండా ఒంటరిగా మిగిలిపోయానండి. మీరందరూ ఉన్నారన్న ధైర్యంతో ఉంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. అందరూ టీ తాగండి, హ్యాపీగా ఉండండి. నేను చెప్పే మాట ఎప్పుడు ఒకటేనండి, హ్యాపీగా ఉండండి ప్లీజ్ అండి. గొడవలు పెట్టుకొని, అది పెట్టుకొని, ఇది పెట్టుకొని మనం పోయినప్పుడు ఏం తీసుకుపోమండి. మనకున్నది చిన్న లైఫ్ అండి. దాంట్లో నాకు, నీకు, నీదెంత, నాదెంత అని చెప్పేసి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఏమీ ఉండదండి, అంత వేస్ట్. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నానండి. నేను మా ఆయనతో చాలా గొడవ పడేదాన్ని. తాగి వచ్చిన ఇప్పుడు చాలా గొడవ పడేదాన్ని. ఒక్కోసారి అనేదాన్ని కూడా, నువ్వు చచ్చిపోతే హ్యాపీగా ఉంటాను అనేసి అనేదాన్ని కూడా. నేను నా తప్పు నేను చెప్పుకుంటున్నాను, అనేదాన్ని కూడా. కానీ అలా అన్నాను, కానీ ఉండలేకపోతున్నానండి. ఎందుకంటే ఉన్నప్పుడు ధైర్యం వేరు. ఎవరే కానీ నోరు జారొద్దండి, హ్యాపీగా ఉండండి. ఎవరు ఏమనకండి, ఎవరు గొడవలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా భార్యాభర్తలకి చెప్తున్నానండి, భర్త విలువ పోయిన తర్వాత కానీ
భార్యకి తెలియదండి. హ్మ్. మన భర్తలని ఎలా గౌరవించాలో, ఎలా చూడాలో ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, కానీ వాళ్ళు ఉంటేనే భార్యలకి రెస్పెక్ట్ అండి. ఈరోజు నాకు భర్త లేరు కాబట్టి లోకం ఎలా చూస్తుందంటే బయటికెళ్తే ఎక్కడికెళ్తుందో, ఏం చేస్తుందో అనేసి పన్నే ఎన్నో రకాలుగా మాట్లాడతారండి. అదే భర్త ఉంటే ఎన్ని తప్పులు చేసినా కూడా అది తప్పు కింద రాదండి. నేనేం మీకు నీతులు చెప్పట్లేదండి. నేను అనుభవిస్తున్నాను కాబట్టి నా అనుభవం మీకు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అందరూ నా మాటలు ఓపికతో విన్నందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకేనండి, ఉంటాను. అందరికీ బాయ్ అండి. టీ తాగండి మర్చిపోవద్దు, ఓకేనా? నేను చెప్పలేదని చెప్పేసి మర్చిపోవద్దు, ఓకేనా? టీ తాగండి, హ్యాపీగా ఉండండి. ఉన్న కొద్ది కాలం ఎంజాయ్ చేయండి, హాయిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నాన్న దగ్గరికి వెళ్తానండి. అంటే నాన్న దగ్గరికి వెళ్తాను అంటే చనిపోతానని కాదు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి నాన్నకి పూజ చేయాలి. నాన్నకి పూజ చేసి మళ్ళీ వస్తానండి. నైట్ 9 అలా అవుతుందేమో. 1 మంత్ నుంచి నేనేం కుట్టలేదండి. ఇంట్లో కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఈరోజు కుట్టానండి, నిన్న కూడా కుట్టాను. నేను కుడితేనే కదండి నాకు బ్రతుకుదేరు, లేకపోతే నాకు బ్రతుకుదేరు అంటూ లేదు కదండి. నేను స్టిచ్చింగ్ వర్కే చేస్తానండి. ఎన్నోసార్లు అడుగుతున్నాను, ఎక్కడైనా వర్క్ ఉంటే, కూర్చొనే వర్క్ ఉంటే, ఎలాంటిదైనా చిన్నది ఏదైనా ఉంటే ప్లీజ్ హెల్ప్ చేయండి. నా మనీ ప్లాంట్ చూడండి ఎలా పెరిగిందో. మనీ ప్లాంట్ అన్నీ నానేసిందేనండి. ఇక్కడ నేను చేసింది ఏమీ లేదు. ప్రతి ఒక్క చెట్టు, జామ చెట్టు, ఇదిగోండి ఇవన్నీ నానేసిన చెట్లే ఇవన్నీ. నేను ఏం చేయలేదండి. నాకు ఎప్పుడు చూసినా బట్టలు కుట్టడం, వీడియోస్ తీసుకోవడం చాలా ఎంకరేజ్ చేసేవారండి మా నాన్న నాకు. బాగా చేయరా, నువ్వు ఇది తప్ప నువ్వు ఇంకేం చేసి ఎలా బతుకుతావు అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేసేవారండి. మా నాన్న నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండేవారండి. ఎప్పుడు ఏ రోజు నన్ను ఒక్క మాట కూడా ఎప్పుడు అనలేదండి. మా నాన్న చాలా మంచివారండి. మంచి వాళ్ళకి తొందరగా చావు వస్తుంది అంటారు, అది నిజమేనండి. మా నాన్న చాలా మంచివారండి. ఎవరితో గొడవలు పెట్టుకోవడము అలాంటివి కూడా చేసేవారు కాదు. చాలా అంటే చాలా మంచివారు. నాకు ఎందుకు నా మనసులో ఉన్నారు కాబట్టి బయటికి ఏడ్చేస్తేనే బాధ ఉన్నట్టు కాదు కదండి. అందరూ అంటున్నారు, కూతురై ఉండి ఒకసారి కూడా బయటికి ఏడవట్లేదు ఏంటి, బయటికి కన్నీళ్ళు రావట్లేవా నీకు అనేసి అని అంటే, కళ్ళు మొత్తం గుండె మొత్తం రాయి అయిపోయిందండి. మా ఆయన చనిపోయి 7 నెలలు అవుతుంది. ఆయనకి ఏడ్చి 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 ఇప్పటి వరకు హార్ట్ అటాక్ తెచ్చుకున్నాను. నాన్న చనిపోయారు, గుండె బండరాయి అయిపోయిందండి నాది. నాకు అన్నీ ఆలోచిస్తున్నాను, మనసులో అన్నీ ఉన్నాయి, కానీ ఎలా జరిగితే అలా జరుగుతుంది అని చెప్పేసి ధైర్యం తెచ్చుకున్నానండి. ఇప్పుడు ఇంట్లో కూడా పడుకోవద్దు ఒకదానివి, భయపడతావు అనేసి అంటున్నారు. ఏమవుతుందండి, మా నాన్నే కదా మా ఇంట్లో చనిపోయింది, మా నాన్నే కదా నన్ను ఎత్తుకొని పెంచిన నాన్నే కదా. ఏమవుతుందండి, మా అంటే వచ్చి పిలుస్తారేమో, మాట్లాడతాను, అలా అయినా నాకు సంతోషంగా ఉంటుంది కదండి. అందు గురించి ఈ ఇంట్లోనే పడుకుంటానండి, నా ఇంట్లోనే పడుకుంటాను, మా నాన్న చనిపోయిన చోటే పడుకుంటాను. ఏమవుతుందో చూస్తాను, పోతే ప్రాణం పోతుంది, అంతకుమించి ఏమవుతుందండి, ఏమీ కాదు, అంతే కదండి. ఓకే ఫ్రెండ్స్, మీకు చాలా లెంత్ ఎక్కువ చెప్పి విసిగిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.